సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో గైస్ టుడే వి హియర్ హ్యావ్ ది రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 అనమాట. చాలా మోస్ట్ అవైటెడ్ వీడియో. చాలా మంది అడుగుతున్నారు దీని గురించి రైడ్ రివ్యూ చేయన్నా, రివ్యూ చేయి, స్పెసిఫికేషన్స్ ఓవర్ వ్యూ అట్లాంటి వీడియో మనం రెగ్యులర్ మన స్టైల్లో చేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో టుడే వి హియర్ హ్యావ్ ఇట్ అనమాట. సో ఫస్ట్ ఇదేంటంటే ఈ వీడియో కంప్లీట్గా మనకి రైడ్ రివ్యూ అనేది ఉంటుంది. కంప్లీట్గా ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే దాని గురించి ఉంటుంది అనమాట ఈ వీడియోలో. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఇంకో వీడియో వచ్చేసి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఓవర్ వ్యూ అనేది చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి దీన్ని రైడ్ చేద్దాం. ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏంటి అనేది చూద్దాము. సో చలో లెట్స్ రైడ్ ఇట్ నౌ. సో యా ఫ్రంట్ చూసుకుంటే రైడర్స్ పొజిషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. విల్ జస్ట్ టర్న్ ఇట్ ఆన్ అండ్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్వైప్ ఉంది. అండ్ యా సీటింగ్ పొజిషన్ అయితే ప్రతి మచ్ కంఫర్టబుల్ అనమాట. సేమ్ మనకి హిమాలయన్లో ఎలాగైతే సీటింగ్ పొజిషన్ ఉంటుందో సేమ్ అలాంటి సీటింగ్ పొజిషనే ఉంది. అండ్ దెన్ వీ విల్ క్రాంక్ ఇట్ అప్. సో కన్సోల్లో చూస్తే మనకి చాలా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను ఆన్ ది గో చెప్తాను వెళ్తూ. యా ఇప్పుడు సిగ్నల్ పడింది. ఒకసారి సిగ్నల్ ఓపెన్ అవ్వగానే విల్ రైడ్. యా సిగ్నల్ ఓపెన్ అయింది. ఫస్ట్ వి జస్ట్ క్రాంక్ ఇట్ అప్ అనమాట. ఓకే చలో లెట్స్ గో. సో సీటింగ్ పొజిషన్ అయితే వెరీ మచ్ సిమిలర్ టు హిమాలయన్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ ఇట్స్ లైక్ మన రెగ్యులర్ బైక్ అయితే ఉంది ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే అనిపిస్తుంది. బట్ విత్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, పవర్ టు ఇట్ అనమాట, పవర్ ర్యాక్ టు ఇట్. సో ఇప్పుడు మనం ఏంటంటే కంప్లీట్గా ట్రాఫిక్లో రైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ట్రాఫిక్లో మాన్యువరింగ్ ఎట్లుంది అండ్ ట్రాఫిక్లో రెగ్యులర్ యూస్కి వాడచ్చా అనేది కూడా మనం జడ్జ్ చేసేయచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి రెగ్యులర్ స్టఫ్ అనమాట, నథింగ్ ఎక్స్ట్రా ఆన్ దిస్ పార్ట్. సో కాకపోతే ఈ కన్సోల్, ఫ్రంట్ కన్సోల్ చూసుకుంటే మనకి ఏంటంటే దిస్ ఈస్ కంప్లీట్లీ లైక్ మీటియోర్కి ఎలా అయితే కన్సోల్ ఉంటుందో సేమ్ అలాంటి కన్సోలే ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం దీనికి మిస్సింగ్ ఏంటంటే మనకి ఇక్కడ వీ హ్యావ్ ది ట్రిప్పర్ నావిగేషన్ దట్ ఈస్ మిస్సింగ్. సో ట్రిప్పర్ నావిగేషన్ మిస్సింగ్ అంటే అది యాక్చువల్గా అడిషనల్ యాక్సరీ కింద ఇన్స్టాల్ చేయించుకోవచ్చు అనమాట కావాలనుకుంటే. సో మనకి కొన్ని మోడల్స్కే బై డిఫాల్ట్గా ఈ ట్రిప్పర్ నావిగేషన్ వస్తుంది. కావాలంటే మనం అడిషనల్గా ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. సో దీంట్లో మనకి ఫస్ట్ కన్సోల్లో చూసుకుంటే మనకి స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ ది గేర్ ఇండికేటర్, ట్రిప్ ఎఫ్ ఉంది దీంట్లో. వీ ఆల్సో హ్యావ్ ది టైమ్. అండ్ దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఆర్పిఎం మీటర్ అనేది లేదు కన్సోల్లో. అండ్ యా హిమాలయన్లో బై డిఫాల్ట్ విల్ గెట్ ఇట్ అనమాట. సో దిస్ ఈజ్ మోస్ట్లీ సిటీ ఓరియంటెడ్ వెహికల్ అని చెప్పొచ్చు. మనకి సిటీలో హిమాలయన్ నడపాలనుకుంటే యూ కెన్ జస్ట్ పర్చేజ్ ఇట్ అనమాట. ట్రాఫిక్లో మాన్యువరింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. మనకి రెగ్యులర్ వెహికల్స్ లాగా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. 400cc వెహికల్, రెగ్యులర్ వెహికల్ లాగా ఇదైతే డెఫినెట్గా సిటీ పర్పస్ యూజ్ చేయొచ్చు. అండ్ స్క్రాంబ్లర్ మోడల్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇట్స్ లైక్ మోస్ట్లీ సిటీ యూసేజ్. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఆఫ్ రోడింగ్ పర్పస్, అప్పుడప్పుడు ట్రయల్స్లో వెళ్ళడానికి అలా యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. సో ఇప్పటి వరకు మనకి మార్కెట్లో ఏంటంటే వీ ఓన్లీ హ్యాడ్ దట్ హెచ్డిది స్క్రాంబ్లర్ ఒకటే ఉండే. సో దాన్ని కూడా మనం రైడ్ రివ్యూ చేసాము అండ్ స్పెసిఫికేషన్స్ ఓవర్వ్యూ కూడా చేసేసామన్నమాట. సో మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ చూడకపోతే కనుక డెఫినెట్గా వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ అనేది ఇచ్చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత అది కూడా చూడండి, మీకు కంపారిజన్ అనేది అర్థమైపోతుంది అనమాట రెండిటిది. సో ఈ వెహికల్ ఎవరు తీసుకోవాలి అని మీకు క్వశ్చన్ వస్తే కనుక సింపుల్గా చెప్పాలనుకుంటే సిటీలో హిమాలయన్ రైడ్ చేయాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో బేసికలీ ద ఇంజన్ ఈజ్ సేమ్ అండ్ మనకి సీటింగ్ పొజిషన్ అయితే ఇంకొద్దిగా లోవర్ సైడ్ ఆఫ్ ఇట్గా ఉందనిపిస్తుంది అనమాట సీట్. ఎందుకంటే సీటింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి రైడింగ్ ట్రయాంగిల్ అంటారు చూడండి, హ్యాండిల్ బార్ పొజిషన్ అండ్ దెన్ సీట్ అండ్ దెన్ మనకి లెగ్ పొజిషన్. సో ఈ ఈ రైడింగ్ ట్రయాంగిల్ అయితే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో మీరు సిమిలారిటీస్ చూసుకుంటే హిమాలయన్కి దీనికి ద ఇంజన్ ఈజ్ సేమ్ అండ్ ద హ్యాండిల్ బార్ ఏంటంటే మనకి ఇంకొద్దిగా మన వైపుకి తీసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఇట్స్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ అజ్ అనమాట. అండ్ దెన్ కంఫర్ట్ కూడా దిస్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఇన్ సిటీ రైడింగ్ కండిషన్స్. సో దీంట్లో చూసుకుంటే మనకి ఇంకా సర్వీస్ రిమైండర్ కూడా ఉంది. అండ్ మెయిన్గా రాయల్ ఎన్ఫీల్డ్ చెప్పడం ఏంటంటే ఈ యొక్క స్క్రామ్ 411 లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిమాలయన్ చూసుకుంటే మనకి ఎలా ఉంటుంది హిమాలయన్.
సో ఇట్స్ లైక్ కొద్దిగా ఆఫ్ రోడర్ మెషిన్, అంటే అటెన్షన్ గ్రాబర్ కదా హిమాలయన్ అంటే. మనం ఎవరైనా హిమాలయన్ వేసుకుని వెళ్తుంటే ఖచ్చితంగా కళ్ళు అనేవి సప్పనట్టు తిరిగిపోతాయి. సో మనకు అంత అటెన్షన్ గ్రాబింగ్ ఉండకూడదు. అండ్ హిమాలయన్ కైండ్ ఆఫ్ రైడ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ మైలేజ్ వచ్చేసి చెప్తున్నా కదా, ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 35 or 38 మధ్యలో మైలేజ్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో యా, ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది రైడ్. అండ్ మనకి సిటీలో ఇన్నిసార్లు చెప్తున్నాను కాదు, మాన్యువరింగ్ అయితే చాలా ఈజీగా ఉందన్నమాట, ఫ్లిక్కింగ్ అది నో డౌట్ అబౌట్ ఇట్. హిమాలయన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సిటీ రైడ్స్కి. కాకపోతే అంత హడావిడిగా ఉండకూడదు వెహికల్, కొద్దిగా నీట్గా డీసెంట్గా మనకి సిటీ పర్పస్లో యూజ్ చేసుకునేటట్టు అంత అటెన్షన్ గ్రాబింగ్గా ఉండకూడదు అనుకుంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ దిస్ స్క్రామ్ 411 అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి సిమిలారిటీస్, ట్యాంక్ కూడా మనకి ఏంటంటే హిమాలయన్ ట్యాంకే ప్రొవైడ్ చేశారు దీంట్లో. సో మనకి మిస్ అయ్యేది ఏంటంటే చూడంగానే ఫస్ట్ మనకి ఈ ఫ్రంట్ వైజర్ ఏదైతే ఉంటుందో అదొకటి, అండ్ దెన్ ఇక్కడ మనకి రైల్స్ వస్తాయి కదా. సో ట్యాంక్ ప్రొటెక్షన్కి హిమాలయన్లో రైల్స్ వస్తాయి అనమాట. దట్ విల్ లుక్ లైక్ ప్రాపర్ ఆఫ్ రోడర్ మిషన్ లాగా అనిపిస్తుంది. సో అదొకటి మిస్ అవుతుంది మనకి చూడంగానే. అండ్ దెన్ దీంట్లో ఏంటంటే మనకి యూ విల్ గెట్ దీస్ సైడ్ ప్యానల్స్ అనమాట, చిన్న చిన్న ప్యానల్స్ లాంటివి వస్తాయి. సో దట్ విల్ బీ లైక్ ప్లాస్టిక్ వే, మనకి మెటల్వి కాదు. మెటల్ ఇచ్చుంటే బాగుండేది. సో అది పికప్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు. నవ్ వీఆర్ ఇన్ ద థర్డ్ గేర్ అండ్ ఈజీగా 80కి వెళ్ళిపోతాం థర్డ్ గేర్లో. అండ్ రైడింగ్ కాన్ఫిడెన్స్ చెప్తున్నా కదా, చాలా కాన్ఫిడెన్స్గా ఉంది రైడింగ్కి. పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్ అనమాట. మనకి ఎక్కడ ఏదన్నా ఇదైపోతుందా, స్లిప్ అవుతుందా, కార్నరింగ్లో కూడా స్లిప్ అవుతుందా, ఎంత బెండ్ చేసినా కానీ. సో అలాంటి భయం అయితే ఎక్కడ అనిపించట్లేదు. హారన్ ఈజ్ ప్రెటీ న్యూట్రల్ అనమాట. మనకి పెద్ద నో ఇంప్రెషన్ అబౌట్ ది హారన్. ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేవి మనకు అన్నీ సింగిల్ హారన్సే వస్తున్నాయి. సో యా, దట్స్ ఎ రెగ్యులర్ థింగ్. అండ్ దీంతో నా ఫీలింగ్ ఏంటంటే మనకి స్క్రామ్ 411లో ఇన్బిల్ట్ మనకి ట్రిప్పర్ నావిగేషన్ అనేది ఇస్తే చాలా బాగుండేది అనిపిస్తుంది. యా, అడిషనల్ యాక్సెసరీగా పెట్టడం అనేది దట్స్ ఓకే, కాస్ట్ కటింగ్ కింద తీసుకోవచ్చు మనము. అండ్ ఫిఫ్త్ గేర్లో మనం 90లో ఈజీగా క్రూజ్ చేస్తున్నాము. సో ప్రశాంతంగా ఉందన్నమాట. 80-85లో ఏదో ఇట్లా గట్టిగా లాగుతున్నట్లేదు. చాలా ప్రశాంతమైన పీస్ఫుల్ క్రూజింగ్. 80-90 స్పీడ్స్లో అయితే హైవేలో ఈజీగా మనం క్రూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇంజన్ సౌండ్ కూడా మనకి మోస్ట్లీ ఇట్ ఈస్ లైక్ సేమ్ హిమాలయన్ లాగానే ఉందన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో టర్నింగ్ రేడియస్ కూడా మనకి ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. చాలా ప్లెజెంట్ రైడ్ అని చెప్పచ్చు. పికప్ మాత్రం బొమ్మని లేస్తుంది బండి. మనం ఇట్లా రైజ్ చేయగానే ఇట్లా గుర్రం ఎగిరినట్టు ఎగురుతుంది అనమాట, జస్ట్ లైక్ హిమాలయన్. అండ్ అంటే హిమాలయన్ నడిపిన తర్వాత సేమ్ అదే లుక్ ఉన్న బండి నడపడం కొద్దిగా ఎలా ఉందంటే ఎలా చెప్పాలి, కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ పికప్, సేమ్ మిర్రర్స్, ఎవ్రీథింగ్ సేమ్ కదా. బట్ ఫ్రంట్ వైజర్ మిస్సింగ్ కొద్దిగా. ఎట్లా అంటే అది ఉంటే మనకి ఈ పోర్షన్లో మనకి ఏంటంటే ఎయిర్ విండ్ బఫెటింగ్ అనేది ఉండదు. కాకపోతే దీంట్లో వీ హ్యావ్ ది మ్యాక్సిమం బఫెటింగ్. దీనికి నాకు తెలిసి విండ్షీల్డ్ కూడా ఇన్స్టాల్ చేయించలేమనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రొవిజన్ ఏమీ కనిపించట్లేదు నాకు. ఎక్కడన్నా ఆల్టరేషన్ చేసి కూడా పెట్టచ్చు అన్న ఫీలింగ్ అయితే నాకు రావట్లేదు. సో దిస్ విల్ బీ ప్యూర్లీ ఏ స్క్రాంబ్లర్ మోడల్ అనమాట. బేసిక్గా స్క్రాంబ్లర్ అంటేనే మోస్ట్లీ సిటీ రైడ్స్ అండ్ దెన్ ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్న వెహికల్ని మనము స్క్రాంబ్లర్ అంటాము. సో అదనమాట విషయము. సో నాట్ ఓన్లీ రైడింగ్, బ్రేకింగ్ కూడా సేమ్ మనకి అదే కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకి చాలా మంచి కాన్ఫిడెంట్గా బ్రేకింగ్ అయితే ఉందన్నమాట. అండ్ దెన్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ పల్సర్ నుంచి కానీ దేని నుంచి కానీ, అంటే డిస్క్ ఇట్లా కొట్టంగానే పక్కన ఇట్లా బయట వచ్చేటట్టు అట్లాంటి వెహికల్స్ నుంచి వస్తే మాత్రం యూ విల్ ఫైండ్ దీస్ బ్రేక్స్ టు బి కొద్దిగా ఆన్ ది డౌనర్ సైడ్ అనిపిస్తాయి. కాకపోతే ఇఫ్ యు ఆర్ రైడింగ్ ఏ హిమాలయన్ ఆర్ క్లాసిక్ 350, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వెహికల్ అనమాట. సిటీ రైడ్స్కి మీరు ఖచ్చితంగా ఈ వెహికల్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా ఇందా చెప్పినట్టు చాలా చాలా బాగుంది. చాలా కాన్ఫిడెన్స్ అనమాట. టర్నింగ్లో కూడా ఎక్కడ ఇట్లా పడిపోతాము,
అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే వెహికల్ అయితే చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనం లైట్గా ఆఫ్ రోడింగ్ కూడా ట్రై చేద్దాము. సో యా, ఇక్కడ పక్కన ఒక గ్రౌండ్ ఉంది మనకి, అక్కడికి వెళ్ళిపోయి మనం లైట్గా ఆఫ్ రోడింగ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేద్దాం మనం. ఓకే, ఆఫ్ రోడింగ్లో కూడా చాలా బాగుంది. ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ ఏదో వేరే వెహికల్ నడుపుతున్నాము లేకపోతే ఓన్లీ సిటీ ఓరియంటెడ్ వెహికల్ నడుపుతున్నాం అన్న ఇదైతే లేదు. చూస్తున్నారు కదా, కంప్లీట్ ఫుల్ టు ఆఫ్ రోడింగ్ అనమాట. చాలా బాగుంది. అండ్ యా, దిస్ లుక్స్ వెరీ పర్ఫెక్ట్ వెహికల్. చూస్తున్నారు కదా, స్కిడ్డింగ్ కూడా. కాకపోతే దీంట్లో ఒకటే మనకి డౌన్ గ్రేడ్ ఏంటంటే సో దీంట్లో వచ్చేసి మనకి ఏబిఎస్ అనేది వస్తుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మనకి రెగ్యులర్గా వచ్చినట్టే. కాకపోతే మనం దిస్ ఈజ్ నాట్ ఏ స్విచబుల్ ఏబిఎస్ అనమాట. మనకి స్విచబుల్ ఏబిఎస్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో విత్ హిమాలయన్. లేదు మనకి ఏబిఎస్ వద్దు ఈ వెహికల్లో అనుకుంటే మనకి ఫ్యూజ్ ఉంటుంది ఏబిఎస్ది, అది పీకేసుకోవడమే అనమాట. సో నో అదర్ ఆప్షన్ అదర్ దాన్ దాట్. సో గైస్, యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చినా కానీ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో అని చెప్పి. చాలా కష్టపడి తీస్తున్నాము, ఎండ మండిపోతుంది, అయినా కానీ మీకోసం మీరు అడిగారు కాబట్టి ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ దిస్ వీడియో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నాకు కామెంట్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ నేను యాక్చువల్గా దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ రివ్యూ కూడా ఇంకొక వీడియో చేస్తాను, అది నేను అప్లోడ్ చేసేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే. సో అది కూడా చూడండి, మిస్ అవ్వకండి ఖచ్చితంగా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.